అసలు మీరు చెప్పిందేంటి చేస్తుందేంటి? మిషన్ సడన్ గా పని చేయడం మానేసింది. నాకు కావాల్సింది సాకులు కాదు, రిజల్ట్. ఇప్పుడు మీ వల్ల నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. మీ వల్ల చేత కాకపోతే తప్పకుండా ఉండాల్సింది. అనవసరంగా నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేశారు. నీకు ఆపుతావా? మేమేమి కావాలని చేయలేదు. అయినా ఇప్పుడు ఏమైందని? ఇంకా సంతకం పెట్టడం పూర్తి అవ్వలేదు కదా. హిందూ సంతకం పెట్టదు. మేము అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేస్తాం, సరేనా? నువ్వేం వరి అవ్వకు. రేఖా, ఫైల్ తీసుకురమ్మన్నా. లాయర్ గారు, ఫైల్ పట్టుకురండి. ఏమైందిరా? నేను ఆన్ చేశాను, రావట్లేదు. ఇక్కడ సంతకం చేయండి మేడం. ఏంటి సంతకమా? మా ఇందు చదువుకోలేదండి, ఆమె సంతకాలు పెడుతుంది. ఇన్ని కోట్లకు వారసురాలయండి, సంతకం పెట్టేంత చదువు కూడా లేదా? అదేంటి? అంటే చిన్నప్పటి నుండి తనని చదివించడానికి చాలా ట్రై చేశాం. తనకి చదువు అవ్వలేదు. అయినా కోట్లు ఉన్నప్పుడు చదువుతో పని ఉంది. మీరంటూ నా చదువుకున్న వాళ్ళే ఫ్యూచర్ లో తనకిందు పనిచేస్తారు. బాగా చెప్పావు రేఖ. ఏంటి లాయర్ గారు, సంతకం పెట్టకపోతే ఏమవుతుంది? వేలి ముద్ర వేయచ్చు కదా. వేయొచ్చు మేడం. వెళ్ళి స్టాంప్ ప్యాడ్ తీసుకురండి. వెళ్ళండి. అంటే కిడ్నాప్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అవునరా బాబులు, కరెక్ట్ గా సంతకం పెట్టేటప్పుడు వీళ్ళందరూ పడిపోతారు. అప్పుడు మనం వెళ్ళి హిందూని లాక్కెళ్ళిపోవటమే. ఇంతకీ ఎలా కిడ్నాప్ చేస్తాం రా? ఏం లేదురా బాబులు, వీళ్ళందరూ కింద పడిపోతారు కదా. ఏమైపోయిందా అని వాళ్ళందరూ ముందుకొచ్చి చూస్తారు. మేడం అక్కడే ఉండిపోతుంది. మనం వెనక నుంచి వెళ్లి మేడం తీసుకెళ్లిపోవటమే. నువ్వు సూపర్ రా బంటి. మామ ఆన్ ఇది మామ. కానీ అమ్మయ్యా. రండి త్వరగా రండి. అయ్యో మర్చిపోయాను. ఒక్క నిమిషం ఉండండి. ఏంట్రా? బ్యాగ్ మర్చిపోయాను. ఇప్పుడు వెళ్దామా? రండి. మామా, ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేస్తున్నావా లేక మనల్ని ఈ అమ్మాయి కిడ్నాప్ చేస్తుందా? మనం వదిలిన స్మోక్ కి మైండ్ పూర్తిగా దొబ్బింది. ముందు మనతో పాటు రానివ్వు. హలో, ఏంటి అలా చూస్తున్నారు? మళ్ళీ అందరూ వచ్చేస్తారు. త్వరగా కార్ తీయండి. ఫాస్ట్ రండి. త్వరగా రండి. కన్ఫర్మ్ మావా, ఈ అమ్మాయికి మైండ్ బ్లాక్ అయినట్టుంది. పద కార్తీ. సరే పద. రండి త్వరగా స్టార్ట్ చేయండి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి అడ్వెంచర్ చేయడం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ రోజే నాకు స్వతంత్రం వచ్చినట్టు, రెక్కలొచ్చి ఆకాశంలో తేలిపోతున్నట్టుంది. మేడం, ఇక్కడ ఏం జరుగుతుందో మీకేమన్నా ఐడియా ఉందా? కిడ్నాపేగా చేస్తున్నారు. చూడ్డానికి మీరు ఎదవల్లా ఉన్నా బానే కిడ్నాప్ చేశారు. సూపర్. మమ్మల్ని తిట్టడం పక్కన పెట్టు. అక్కడ స్మోక్ వాళ్ళు అందరూ పడిపోయారు కదా, మరి నువ్వెందుకు పడిపోలేదు? ఓ అదా, స్మోక్ స్టార్ట్ అవ్వగానే ఇలా ముక్కుకి చున్ని అడ్డు పెట్టుకున్నా. చున్నీతో ఓకే. కర్చీఫ్ ఎప్పుడైనా ట్రై చేశారా? కర్చీఫ్ తోనా? ఎందుకు? అమ్ము, అవతల బర్త్డే. నేను ఇక్కడ పడిపోయానేంటి? అమ్మో, ఏంటిది? డిసెంబర్ 31కి పార్టీలో తాగి పడిపోయినట్టు ఇలా పడిపోయారేంటి? అసలు వీళ్ళందరూ ఉన్నారా పోయారా? ఇంతకీ నా భ్రమరం ఎక్కడా? భ్రమరం 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 అరే బబ్లు, చెప్పరా బంటి. అసలు ఏమైందిరా? ఏమో తెలియదు బంటి, కానీ తప్పకుండా ఏదో జరిగింది. అమ్మా, అరే బబ్లు, అక్కడ హిందూ మేడం ఉండాలి కదరా. ఏమైందిరా? నాకు తెలియదు బంటి. ఇప్పుడు తను కనిపించట్లేదంటే మనమే కిడ్నాప్ చేసాం అనుకుంటారా? ఎస్కేప్ అయిపోదాం, పద. అమ్మయ్యా, ఇక నేను వెళ్ళి నా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాను. అసలు ఏం జరిగింది? ఇందాకటి నుంచి నేను అదే అడుగుతున్నాను. ఒక్కళ్ళైనా సమాధానం చెప్తే కదా. నేను వచ్చి చూసేపాటికి అందరూ పిట్టల్లాగా రాలి పడిపోయినారు. ఇందే ఇక్కడ
బండి బబ్లు కూడా కనిపించడం లేదంటే ఇందు అక్క సక్సెస్ఫుల్ గా తన కిడ్నాప్ ని పూర్తి చేసిందన్నమాట. అందరూ నా మొహం చూస్తారేంటి? ఇన్ని ఎక్కడికి వెళ్ళిందో చూడండి. ఆంటీ 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 బయట బయట. అబ్బా అసలే ఏం జరిగిందో తెలియక చస్తున్నావు అమ్మా. మధ్యలో నీ టెన్షన్ ఏంటి? బయట ఏం జరిగింది? ఏం చూసావు నువ్వు? ఇందునెవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం చూశాను. ఏం మాట్లాడుతున్నావు ఐశ్వర్య? ఎందుకు కిడ్నాప్ చేస్తారు? తెలీదు ఆంటీ, కానీ ఎవరో ఇద్దరు బలవంతంగా కారులో వేసుకుని వెళ్ళిపోతున్నారు. అమ్మో అమ్మో, అయిపోయింది, అంత అయిపోయింది. మన ఆస్తి గల్లంతైపోయింది. నోటి దాకా వచ్చింది. ఆడెవడో గద్దలా తన్నుకుపోయాడు. భూషణ్, ఈ విషయం పబ్లిక్ అవ్వడానికంటే ముందే తను ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను. నా ఇంట్లోకి వచ్చి నా ముందే అంత ధైర్యంగా కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికుంది? అసలు ఎవడు వాడు? రే లక్కీ, కట్లు కాస్త బలంగా కట్రా. అసలే ఇది బ్రహ్మరాక్షసి. ఈ తాళను కూడా నోటితో కొరికి తెంచుకుందంటే మనల్ని కొరికి ఇక్కడే నవిలేస్తుంది. మావా, కిడ్నాప్ మరి ఇంత ఈజీ అనుకోలేదురా. ఎవరి కంట్లో పడకుండా సక్సెస్ఫుల్ గా కిడ్నాప్ చేసాం. ఎన్ని రోజులు మనలో ఇంత టాలెంట్ ఉందని మనం తెలుసుకోలేకపోయాం కదరా. ఏంటి కిడ్నాప్ చేయడం టాలెంటా? కిడ్నాప్ చేయడం అంత ఈజీ అనిపించిందరా నీకు? నాకు మాత్రం ఆ పార్టీ నుండి బయటపడే వరకు గుండెని అరచేతిలో పెట్టుకుని చచ్చా. అయినా ఎవరి చేతికి దొరకలేదు కాబట్టి బతికిపోయాం. లేదంటే ఈ పాటికి జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండేవాళ్ళం. నీతో వచ్చిన ప్రాబ్లం ఇదేరా మావా. సక్సెస్ కూడా ఎంజాయ్ చేయనివ్వు. ఎంజాయ్ చేయడానికి మనం చేసిన పని ఇంకా కంప్లీట్ అవ్వలేదురా. అసలైన రిస్క్ ఇప్పుడే మొదలైంది. జాగ్రత్తగా విను. ఈ మహా తల్లి మనల్ని చూడనంత వరకే మనం సేఫ్. ఒక్కసారి మనల్ని చూసిందా చెప్పా కదా, జైలు ఊచలు చెప్పకూడదు. అందుకే ఇప్పటి నుండే మనం, మరీ ముఖ్యంగా నువ్వు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే మావా. ఆ యాంగిల్లో నేను ఆలోచించనే లేదు. పోలీసుల చేతికి దొరికినా తప్పించుకోవచ్చు, కానీ ఈవిడి చేతిలో పడితే మాత్రం మనకు నరకం చూపించేదాకా వదలదు. అర్థమైంది కదా? జాగ్రత్త. నేను జాగ్రత్తగానే ఉంటాను, కానీ నిన్ను తలుచుకుంటేనే నాకు వస్తుంది మావా. ఎందుకు నవ్వు వస్తుందిరా? నువ్వు రోడ్డు మీద ఒక చిన్న డాష్ ఇస్తేనే నీకు చుక్కలు చూపించేది. ఇప్పుడు డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టేసుకున్నావు. మరి అది తలుచుకుంటేనే నవ్వు వస్తుంది మావా. నేనని తెలిసినప్పుడు కదా. ఆ లోపు కిడ్నాప్ డ్రామా ఫినిష్ చేసి మన డబ్బులు మనం తెచ్చేసుకుందాం. దానికంటే ముందు ఆకలి చంపేస్తుందిరా. వెళ్ళేమన్నా తిందాం పద. సరే పద. రే ఐశ్వర్యరా. అలా ఐశ్వర్య, అంత ఓకే కదా? అనుకున్నది అనుకున్నట్టు జరిగింది కాబట్టి ఇప్పటి వరకు అంతా ఓకే. మరి ఇంకెందుకు ఆలస్యం? త్వరగా రేఖ ఆంటీకి ఫోన్ చేసి డబ్బులు అడిగేయండి. ఐశ్వర్య, నీ ఆత్ర, నీ అవసరం నాకు అర్థమైంది. నేను చెప్పింది కూడా కాస్త అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? కిడ్నాప్ చేశాక బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడగకుండా ఇంకేం చేస్తావు? నువ్వు తెలివైన దాని అనుకున్నాను ఐశ్వర్య, ఇంత తింకర దాని అనుకోలేదు. కిడ్నాప్ చేసిన వెంటనే ఫోన్ చేసి మీ అమ్మాయిని కిడ్నాప్ చేసాం, డబ్బులు కావాలని అడిగితే ఎవడో బేవర్స్ గాళ్ళు ప్రాంక్ చేస్తున్నారని లైట్ తీసుకుంటారు. కిడ్నాప్ అంటే భయం రావాలి. ఎవరు ఎందుకు ఇదంతా చేస్తున్నారో, అసలు అమ్మాయి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో అని కంగారు పడుతూ ఆలోచిస్తూ భయంతో బుర్రలు పాడు చేసుకుంటుంటే అప్పుడు కాల్ చేయాలి. భయం ఎంత పెరిగితే మనం అంత క్యాష్ చేసుకోవచ్చు ఐశ్వర్య. నువ్వన్నది కూడా కరెక్టేలే. అయినా ఫస్ట్ కిడ్నాపే. బాగా ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నావు. చెప్పాను కదా ఇష్యూ, మా వాడు రంగంలోకి దిగితే పని పూర్తయ్యే వరకు వదిలిపెట్టాడని. ఇంతకీ మనీ ఎంత డిమాండ్ చేయాలి? ఒక 20 lakhs అడుగుదాం. మరీ ఎక్కువేమో ఐశ్వర్య. పాపం మీ ఆంటీ అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఓ పని చేద్దాం, 5 లక్షలు అడుగుదాం. నాకే 10 లక్షలు కావాలి. 5 లక్షలు అంటే ఎలా సరిపోతుంది? పర్లేదు, మా ఆంటీ ఎక్కడో ఒకటి అప్పు తీసుకుంటుందిలే. మామా, మరి మన కోసం ఇంకో 2 లక్షలు కలిపి టోటల్ 22 లక్షలు అడుగుదాంరా. ఇంత చీప్ ఫెలోస్ ఏంట్రా మీరు? చూడు ఐశ్వర్య, 10 లక్షలు అడిగితే నిజంగానే ఫోన్ చేసింది కిడ్నాపర్ కాదు, ఎవరో పోగిరి వెదవలని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. ఓ పంచేద్దాం, 1 కోటి రూపాయలు అడుగు. ₹1 కోటి? ₹1 కోటి నీకు కావాల్సిన 10 లక్షలు తీసుకో. ₹1 కోటి అంటున్నావు? నాకు 10 లక్షలేనా? నాకు 50, మీకు 50. రిస్క్ మాది కాబట్టి 60-40. ప్లాన్ నాది కాబట్టి 50-50. కుదరదు. ఎందుకు కుదరదు? రే మామా, ఒప్పేసుకోరా ప్లీజ్ రా. 50 కదా, 10 కదా తగ్గుతుంది. నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవా? ఒప్పేసుకో. ఓకే, 50-50. అవును, ₹1 కోటి మీ ఆంటీ దగ్గర ఉన్నాయంటావా? మా రేఖ ఆంటీ అప్పులు చేయడంలో చాలా స్పెషలిస్ట్. ఇస్తుందిలే. ఇందు కోసం కాకపోయినా ఇందు పెట్టే సంతకం కోసమైనా ఇస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. అవును, ఇందుని ఎక్కడ దాచిపెట్టారు? అది నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. అక్కడ మీ ఇంట్లో ఏం జరుగుతుందో మాకు టైం కి అప్డేట్ ఇస్తే చాలు. ఓకేనా? ఉంటా. హలో ఇడియట్, ఒక్క అవసరం కోసం నన్ను ఇంత వేధిస్తున్నారా? చెప్తా మీ సంగతి. రే మావా, నువ్వు మామూలుడి కాదురా. 50 లక్షలంటే మన కష్టాలన్నీ ఒక దెబ్బతో మాయమైపోతాయి. నా ఫ్రెండ్
తప్పించుకున్నావు. రిస్క్ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోవాలి మావా. ఎందుకు ఇల్లు సేఫే కదా, ఓనర్ అయిన రాడు కదా. డోంట్ వరీ మావా, ఆ ఓనర్ గాడు ఫారెన్ లో ఉంటాడు. కేవలం వింటర్ సీజన్ లో మాత్రమే వస్తాడు. ఎందుకలా? వాడికి వేసవి కాలం అంటే చిరాకంట. ఫారెన్ లో ఉంటే 3 నెలలు ఇక్కడ ఉంటాడు. అయితే మనం హ్యాపీగా మన పని పూర్తి చేసుకోవచ్చు. పద పద పద, ఆకలేస్తుంది. అవునరా. అసలు అంతమంది మధ్యలో అందరూ చూస్తూ ఉండగా అంత తెలివిగా ఎలా ప్లాన్ చేశారో, ఎలా ఎత్తుకెళ్లారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళు ఇదంతా పక్కాగా ప్లాన్ చేసే వచ్చారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానం ఉంటే వాళ్ళ దగ్గరికే వెళ్తాంగా, మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తాం? అసలు వదిన, మాకు తెలిసినంత వరకు మాకెవరి శత్రువు లేరు సార్. అవును సార్, ఎవరికైనా ప్రమాదం ఉందంటే అది మా వల్లే రావాలి తప్ప ఇలాంటి అటాక్ మా పైన జరగటం ఇదే ఫస్ట్ టైం. అందుకే అందరం షాక్ లో ఉన్నాం. శేషు, రేఖ మాట్లాడుతుంది కదా, నువ్వు సైలెంట్ గా ఉంటావా? ఇప్పుడు నువ్వు దేనికి బాధపడుతున్నావు? ఇందుని కిడ్నాప్ చేశారనా, లేకపోతే సంతకం చేయటం ఆగిపోయిందనా? శేషు, సంతకం ఏంటి? అది జస్ట్ మా ఫ్యామిలీ మ్యాటర్ లేండి ఎస్ఐ గారు. అదంత ఇంపార్టెంట్ కూడా కాదు. ముందు ఎలాగైనా తనని ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. శత్రువులు లేరు, అనుమానించే వాళ్ళు కూడా ఎవరు లేరు. పోనీ కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేశారనుకుంటే మీ ఫ్యామిలీ గురించి వాళ్ళకి అన్ని విషయాలు ఎలా తెలుస్తాయి? ఏమంటున్నారు మీరు? కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో మీకు బాగా తెలిసిన వాళ్ళే అయి ఉంటారని నాకు అనిపిస్తుంది. వీడేంటి నేరుగా పాయింట్ కి వచ్చాడు? కొంపదీసి ఆ కిడ్నాప్ వెనుక ఉన్నది నేనేనని తెలుసుకుంటాడో ఏంటి? అంటే మీరు చెప్పేది మాకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఈ కిడ్నాప్ చేసుంటారని అంటున్నారా? అవును మేడం, ఎందుకంటే హిందూ మేడం కి ఈ ఆస్తికి సంబంధించిన మొత్తం పవర్స్ వస్తున్నాయని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలుసు. మరి ఆ విషయం కిడ్నాపర్స్ కి ఎలా తెలుస్తుంది? తెలుసు కాబట్టే కదా మా అక్క తనని తానే కిడ్నాప్ చేసుకుంది. ఈ రాక్షసుల నుండి బయటపడ్డానికి ఈ పని చేసిందన్న విషయం తెలిసిన రోజు రేఖ ఆంటీ గుండె ఆగిపోతుందేమో.